Hi friends, welcome back to the channel Itlu Misrikakulam Pilla and it's me Kusma and welcome to this new video. ఇవాల్టి వీడియో ఇదిగోండి సండే రోజున ఎర్లీ మార్నింగ్ షూట్ చేసిన వీడియో అన్నమాట. పొద్దున్నే మంచు పడిందండి. మనకి చలికాలం వచ్చేస్తున్నది అని చెప్పేసి నాకైతే మంచిగా ఒక ఫీల్ వచ్చిందనమాట. సీజన్ కూడా మారుతున్నది, అందరికీ కూడా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి కదండి. సో జాగ్రత్తగా ఉండాలన్నమాట మన హెల్త్ విషయంలో. అలాగే మన మైండ్ కూడా చూడండి, సీజన్ మారుతున్నది అని అంటే మైండ్ కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి. am I right? నాకైతే అలాగే అనిపిస్తుంది. తర్వాత చలి ఎక్కువ అవుతుంటే అర్రే మనకి ఎండాకాలం బాగుంది కదా అని చెప్పేసి మనకి అనిపిస్తుంటుంది కదా. సో సరేనండి, అవన్నీ తర్వాత అయితే మాట్లాడుకుందాం. నేనైతే వ్లాగ్ స్టార్ట్ చేశాను. మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా, దాన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి ఈరోజు సండే కదండి, సంథింగ్ స్పెషల్ ఉండాలి. అండ్ మా ఇంట్లో స్పెషల్ వచ్చేసరికి సాంబార్ ఇంకా ఆనపకాయతో పచ్చడియాలు మీకు ఐడియా ఉందా? ఉంటే కామెంట్ చేయండి. ఏంటంటే వడల్లాగా దేవుతానమాట, డీప్ ఫ్రై అని చెప్పేసి వీడియోని స్కిప్ చేయకండి. నేనైతే సండే అంటే మాకు చీటింగ్ డే అండి, డీప్ ఫ్రైకి నేను ఆలోచించను. సో కట్ చేస్తే ఇక్కడ నేను కట్ చేస్తున్నాను. ఆనపకాయ చాలా లేతగా వచ్చిందండి, చాలా బాగుందన్నమాట, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో దీని ప్రొసీజర్ కూడా చాలా ఈజీ అనమాట. ఏంటి అని అంటే పొద్దున్నే మినపప్పు కొంచెం రైస్ వేసేసి నానబెట్టాను అనమాట. 4 o'clock కల్లా నానబెట్టేశానండి. ఇప్పుడైతే ఆనపకాయ చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను. దీనికి మనం కూరంతో కోరిసినా అయిపోతుంది. నేనేంటంటే మిక్సీ పట్టేస్తున్నాను అనమాట. నాకు సండే రోజు ఎంత హరీబరీగా ఉంటుందో తెలుసా అండి. అంటే అమ్మాయికి కాలేజ్ లేకపోయినా కూడా అలా పనుల మీద పనులు కొంచెం ఎక్స్టెండ్ అవుతూనే ఉంటున్నాయి నాకైతే. సో నేను ఇక్కడ మిక్సీ పట్టేస్తున్నాను, చూస్తున్నారు కదా. మిక్సీ పట్టేసి శుభ్రంగా మనం వడకట్టేయాలన్నమాట. మనం ఇక్కడ ఒక మంచి క్లాత్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ ఇక్కడ నేను స్ట్రైనర్లో వేసేసాను అనమాట. ఎందుకంటే అలా మనం పిండేసినంత నాకు టైం కూడా లేదు, చెప్తున్నాను కదా. సో ఇదిగోండి, మినపప్పు కూడా శుభ్రంగా నానిపోయింది. సో రైస్ కొంచెం యాడ్ చేశాను అనమాట. ఎప్పుడైనా నేను వడలు చేశానంటేనండి రైస్ కొంచెం యాడ్ చేసుకుంటాను, సో దట్ మనకి ఆయిల్ కొంచెం తక్కువ పీల్చుకుంటుంది అండ్ క్రిస్పీగా వస్తాయి అనమాట. సో ఇక్కడ నేను యాడ్ చేశాను అల్లం, ఇంకా ఒక గ్రీన్ చిల్లీ అనమాట. ఇదిగోండి, మినపప్పు అయితే రుబ్బేశాను కదా. వాటర్ అయితే అస్సలు వేయలేదంటే నమ్మండి, ఒక స్పూన్ తోటి అలా వేసుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే మనం సాల్ట్ యాడ్ చేసుకుంటాం, అలాగే ఆనపకాయ కూడా వేసుకుంటే కొంచెం పలచబడుతుంది ఎలాగైనా. అండ్ ఇక్కడైతే నేను వేసుకుంటున్నాను కందిపప్పు. అంటే సాంబార్ కోసం ఈరోజు పల్చని సాంబార్ చేయమన్నారు. సో ప్రొసీజర్ అంతా కూడా మన అందరికీ తెలిసిందే కదా. అయితే ఈరోజు సాంబార్లో స్పెషల్ ఏంటంటే చెన్ను ఉల్లిపాయలు. ఇంతకు ముందరైతే పాత ఉల్లిపాయలు వచ్చేవండి, పెద్ద ఉల్లిపాయలు, కానీ కుళ్ళిపోయి అనమాట. అంటే నేను కూరలు అడిగి చెప్తాను, నాకు చిన్న ఉల్లిపాయలే ఇస్తూ ఉండు అని చెప్పేసి. అంత కంజూసి నేను అవుతాను. ఏ వస్తువు వాడినా కూడా జాగ్రత్తగా వాడడానికి ఇష్టపడతానండి. చిన్న ఉల్లిపాయలు అనుకోండి, ఒకటి కుళ్ళిపోయినా కూడా పర్వాలేదు కదా. ఇక్కడ మన కెమెరా మీదకి వచ్చేసింది ఆవిరి, అదే పప్పు తలకది. ఇదిగోండి, చిన్న ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటే ఈరోజు సాంబార్ కూడా అదిరిపోయిందండి. కొంచెం ఆనపకాయ ముక్కలు, అలాగే 2 బెండకాయ ముక్కలు, కొంతమంది అయితే క్యారెట్ కూడా వేస్తారు, ఆలు వేస్తారు. సో మనం వేస్తున్న వెజిటేబుల్స్ బట్టి కూడా ఫ్లేవర్ మారుతుంది. ఇంకా ములంకాళ్ళు ఉంటే బాగున్ను. ఇంకానండి ఈరోజు సాంబార్ అయితే మంచి కలర్ఫుల్గా వచ్చింది. ఏంటి అని అంటే టమాటా ప్యూరీ యాడ్ చేశాను అనమాట. ఎలాగో ఇన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, కాబట్టి టమాటా ప్యూరీ యాడ్ చేశాను. అండ్ ఇంకా ఇక్కడైతే ఇదిగోండి చింతపండు పులుసు, అలాగే సాంబార్ పొడి అయితే కొంచెం ఎంటీఆర్ యాడ్ చేశాను. అలాగే నేను ఇంట్లో స్వయంగా చేసిన సాంబార్ పొడి కూడా యాడ్ చేశాను అనమాట. ఇదిగోండి, ఉడికించిన పప్పు కూడా యాడ్ చేసుకుంటే మనకి సాంబార్ రెసిపీ కూడా అయిపోయిందనమాట. తాలింపు అయితే ఫస్ట్ వేసేసాను, ఒక్కొక్కసారి లాస్ట్లో వేస్తానండి. అంటే మన సాంబార్ కూడా బోల్డ్ అన్ని వెరైటీగా మనం చేసుకోవచ్చు, ఫ్లేవర్ కూడా మార్చుకోవచ్చు అనమాట. ఒక్కొక్కసారి ఎండు కొబ్బరి అండ్ పచ్చి కొబ్బరి ఇలాంటివి కూడా యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా. మనకి హోటల్స్లో చూస్తున్నారు కదా, టిఫిన్స్లో వేరేలా సాంబార్ ఇస్తారు, అలాగే మీల్స్లో వేరేలాగా ఇస్తారు కదండి. సో ఒక రెసిపీకి బోల్డ్ అన్ని టేస్ట్లు వెరైటీలు అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ చెప్పాను కదా, మార్నింగ్ అయితే కొంచెం మంచు పడిందండి. ఇంకా బోల్డ్ అన్ని బట్టలు అయితే ఈరోజు సండే అంటే బట్టల తలక రొటీన్ నాకు కంపల్సరీ ఉంటుందన్నమాట. అండ్ అటువైపు అయితే ఎండుతాయి లేదా అని చెప్పేసి కొంచెం అనిపించింది. మనకి బేసిక్గా దసరా దాటిన వరకు ఋతువు అనేది ఇలాగే ఉంటుంది కదండి. ఇదైతే శరత్ ఋతువు అంటారు కదా. ఋతురాజ్ అనేది వసంత ఋతువు అయితే ఇది ఋతువుల్లో రాణి అని చెప్పేసి నేను ఎక్కడ విన్నానండి. ఏదో రాంగ్ అయితే మీరు కామెంట్ చేసేయండి. సో ఈ సీజన్లో మనకి ఎక్కువ చలివేదు, ఎక్కువ ఉక్క పెట్టదు అనమాట, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా చిన్నప్పుడైతే ఎంత వేరం దసరా హాలిడేస్ ఇస్తారా బాబు అని చెప్పేసి అలా వెయిటింగ్ అనమాట. ఇంతకు ముందరే 3 నెలల పరీక్షలు అయిపోయాయి అనమాట స్కూల్లోని. సో ఎగ్జామ్స్ అయిపోయాయి అండ్ హాలిడేస్ ఇస్తే అంత ఆనందం కాదు, ఒకలాంటి హ్యాపీనెస్ అనేది అది తలుచుకుంటే ఇప్పుడు కూడా ఆ హ్యాపీనెస్ నేను ఫీల్ అవుతుంటానండి. మనం ఎప్పుడు కూడా అంతేనండి, మన మైండ్లో ఒక అంటే చిన్నపిల్లలతోనూ ఒక ప్లేస్ చేసుకొని ఉంచుకోవాలండి. మనమైతే ఒక మంచి మూమెంట్స్ మనం అలా గుర్తుపెట్టుకొని ఉండాలన్నమాట. సో కట్ చేస్తే ఇక్కడ నేను చేస్తున్నాను గారెలు అనుకోవచ్చు, లేకపోతే పచ్చడియాలు అనుకోవచ్చు.
దీని తలక ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనండి. ఇది నేనైతే డీప్ ఫ్రై చేశాను. మనం తవ ఫ్రై కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుందన్నమాట. సో ఇక్కడైతే యాడ్ చేసుకున్నాను ఆనపకాయ, మన మినపప్పు రుబ్బులోని ఆనపకాయ తలక పేస్ట్ కూడా యాడ్ చేశాను అనమాట. అండ్ కొంచెం గ్రీన్ చిల్లీ, అలాగే కరివేపాకు, అల్లం ఇక్కడ యాడ్ చేయలేదు, రుబ్బినప్పుడు వేసాను కదండి. సో ఆ తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, అలాగే కొంచెం హింగు యాడ్ చేశాను. గారెల హింగు ఏంటి అనుకుంటున్నారా? ఇదైతే పచ్చి వడియాలని మేము చెప్తాం అనమాట. మీకు పుల్ల గుమ్మడికాయల వడియాల ఐడియా ఉందా? సేమ్ దాని తలక తమ్ముడు అనుకోవచ్చు. దీనికి అంత టేస్టీగా ఉంటుందండి. దీనికైతే ఆరబెట్టాం కాబట్టి, పచ్చిగా వేయించుకొని తినేస్తాం కాబట్టి దీనికి పచ్చివడియాలు అని చెప్పేసి పేరు వచ్చిందండి. ఇదైతే సాంబార్ తలక సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అనమాట. సో కట్ చేస్తే ఇదిగోండి శుభ్రంగా కలిపేస్తున్నాను. సాల్ట్ కూడా సరిగ్గా సరిపోయింది అండ్ ఎక్కువ పలచబడలేదు, శుభ్రంగా కూడా వచ్చింది. ఇంకా దీని తలక కరెక్ట్ అయిన ప్రొసీజర్ ఏంటో చెప్తానా? లో టు మీడియం ఫ్లేమ్లోనే ఇది ఫ్రై చేయాలండి. ఇక్కడ ఇంత పెద్దగా వేసినావు కదండి, లోపల పచ్చి ఉండిపోతాయి కదా, అప్పుడైతే నిజంగా పచ్చిగా తినే వడియాలని చెప్పేసి పేరు మారిపోతుంది. సో దగ్గరుండి అలా లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసుకుంటే ఇదిగోండి ఈ గారెలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. ఫ్లేవర్ అయితే కొంచెం హింగు ఫ్లేవర్ వస్తూ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు తెలిసింటే కామెంట్ చేయండి, తెలియకపోతే ఒకసారి మస్ట్ ట్రై చేయండి. సో ఇదిగోండి ఇక్కడైతే ఫ్రై అయిపోయాయి అనమాట. సో చాలామంది టిష్యూ పేపర్లో వేస్తారు కదండి. చెప్పడానికి వెళ్తే నేను టిష్యూ పేపర్ ఎప్పుడు తీసుకోనండి. ఏదైనా ఇలాగా డీప్ ఫ్రై ఐటమ్ ఉన్నది అని చెప్పేసి అంటే న్యూస్ పేపర్ వేసేస్తాను. అయితే న్యూస్ పేపర్ వేస్తే అలా వేయకూడదు, ఇలా వేయకూడదు అని చెప్పేసి కామెంట్ చేస్తారేమో అని చెప్పేసి ఇక్కడ స్కిప్ చేశాను అనమాట. ఇదిగోండి అండ్ గారెలు అయితే ఇలా లో ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల చూడండి శుభ్రంగా కుక్ అయిపోయి ఎంత బాగున్నాయంటే బయట క్రిస్పీగా, లోపల చాలా సూపర్ సాఫ్ట్గా వచ్చాయన్నమాట. ఇంకా వంట అయిపోయింది కదండి. ఇప్పుడైతే కొంచెం సర్దుకునే పని కోసం వచ్చానమాట. ఇక్కడైతే ఈ గూట్లో చూస్తున్నారు కదా, నేను గ్రాసరీ అన్ని తీసుకొచ్చి ఇక్కడే స్టోర్ చేస్తానండి. అండ్ వంటింట్లో చిన్న చిన్న కంటైనర్లో ఫిల్ చేసుకుంటాను. సో ఇప్పుడు మళ్ళీ మనకి గ్రాసరీ లిస్ట్ వస్తుంది కదా, కాబట్టి నేనైతే ప్రతి నెల ఈ పనే చేస్తాను. ఏంటి అని అంటే గ్రాసరీ ఏంటేంటి ఉన్నాయి ఫస్ట్ చూసుకుంటాను. అంటే రెగ్యులర్గా చూస్తుంటాం, ఒక్కొక్కటి చూడండి ఇలా లూజ్గా ఉంటాయి, ఒక మూలు ఉంటాయి, మనకంత ఐడియా ఉండదు, మర్చిపోతూ ఉంటాం బేసిక్గా. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే లూజ్గా ఉండే ప్యాకెట్స్ అన్నీ కూడా ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని ఒక బుట్టలో పెట్టానన్నమాట. ఇంకా నెక్స్ట్ చేయవలసిన పని సీల్ ప్యాకెట్లు ఏమైనా మన దగ్గర బచాకుచా ఏమైనా ఉన్నాయంటే చెప్పడానికి వెళ్తే నా దగ్గర నెలాఖరు వచ్చేసరికి ఒక మెంత్ ప్యాకెట్, లేకపోతే ఒక చిల్లీ ప్యాకెట్ ఇలాంటివి ఉంటాయి. కానీ మెయిన్గా చూడండి ఎక్కడైనా చూస్తే ఒక పంచదార ప్యాకెట్ కనబడుతుందంటే అంత సీన్ లేదు, లేకపోతే ఒక ఆయిల్ ప్యాకెట్ ఉంటుందంటే లేదు. ఏదైతే పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు, ఆ వస్తువులు అయితే నా దగ్గర 1-2 అలా పడి ఉంటాయి అనమాట. సో ఇదిగోండి సీల్ ప్యాకెట్లు, ధనియాలు, మెంతులు ఇవే 2 ప్యాకెట్స్ అలా ఉన్నాయండి. సో అవన్నీ కూడా ఒక బుట్టలో పెట్టాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే వచ్చే మనకి సబ్బులు, షాంపూలు ఇవన్నీ కూడా. షాంపూలు అయితే ఎప్పుడు నేను చిన్న చిన్న ప్యాకెట్సే తీసుకుంటానండి, కొలత తెలుస్తుంది. అలాగైతే నాకు బాటిల్స్ ఎప్పుడు తీసుకోను. ఇంకా తిండి వస్తువులు అవన్నీ అయిపోయాయి కదండి, గ్రాసరీ అయిపోయింది కదా. ఇప్పుడైతే మెడిసిన్స్, ఇవి కూడా మనకి మంత్లీ లిస్ట్లో ఎలాగైనా వస్తుంటాయి కదండి. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఏమైనా ఎక్స్పైరీ డేట్ ఉన్నాయా అవి చెక్ చేసుకుంటాను. అలాగే చూడండి తినేస్తారు, ఆ టాబ్లెట్ తినేసి అలాగే ఉంటుందన్నమాట. అయితే వాటిలో ఆ సీట్లో ఎన్ని వాడాము, ఎన్ని ఉన్నాయని చెప్పేసి మనకి లెక్క ఉండదు. సో అవన్నీ ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇదిగోండి చెత్త ఎంత బయలుదేరిందో చూస్తున్నారు కదా, ఇది మంత్లీ చెత్త అనమాట నాది. సో ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే వంటింట్లోకి వచ్చేసరికి నెక్స్ట్ చేస్తున్న పని కొన్ని కంటైనర్లు ఖాళీ అయ్యాయి అనమాట. ఇవైతే రెగ్యులర్గా మన అందరం హౌస్ వైఫ్ చేస్తున్న పనులే. అయితే అన్ని ఖాళీ అయిపోయిన తర్వాత కూర్చొని సర్దుకుంటానని చెప్పేసి నేను ఎప్పుడు వెయిట్ చేయనండి. ఏది ఖాళీ అయిందంటే శుభ్రంగా వాష్ చేసి ఎండబెట్టుకుంటాను అనమాట. ఆ తర్వాత రిఫిల్ చేసుకునేది కూడా మనకి కొంచెం సదుపాయం అవుతుంది కదా. ఇక్కడైతే ఒక 5-6 ఇలాగే ఖాళీ అయ్యండి. సో అవన్నీ ఏంటంటే ఒక చిన్న, ఇది నాన్ స్టిక్ కడే పాడైపోయింది, ఇది నేను ఎప్పుడూ కూడా ఇలా వాష్ చేయడానికి వాటికి యూజ్ చేస్తాను. కొంచెం విమ్ లిక్విడ్ వేసేసి ఇలాగ క్లీన్ చేశాను అనమాట. అండ్ వాష్ చేసిన తర్వాత మనం ఒక్కొక్కసారి బట్టతో తుడిచేసి అందులో గ్రాసరీ ఫిల్ చేస్తుంటాం కదండి. అలా నేను చెయ్యను, కొంచెం స్మెల్ అనేది ఉండిపోతుంటుంది. కొంచెం ఇదిగోండి ఎండ పడుతున్నది, అలా న్యాచురల్గా ఆరబెడదాం అని చెప్పేసి ఇక్కడైతే ఆరబెడుతున్నాను అనమాట. నా పనులన్నీ అయ్యేసరికి ఇవన్నీ ఆటోమేటిక్గా ఆరిపోతాయి. సో సరేనండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. నచ్చిందా? చిన్న లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. అలాగే నచ్చినా కూడా నచ్చలేదని కామెంట్ చేసికండి, తెలియపరచండి, మీ అభిప్రాయాన్ని తెలియపరచండి కంపల్సరీగా. కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.